సబ్జెక్ట్ గెత్సెమనే సమయం, గెత్సెమనే అవర్. సో ఈ వాక్య ధ్యానానికి ముందు మీ అందరికీ కూడా తండ్రి అయిన దేవుని నుండి మరియు ఆయన అద్వితీయ కుమారుని నుండి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఆధార వాక్యం చూసినట్లయితే యోహాను 18వ అధ్యాయము 1వ వచనము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనేటటువంటి తలంపు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఒక విశ్వాస పాత్రుడైనటువంటి కుమారుడు. ఆయన ఆ యొక్క గెత్సెమనే అనుభవంలో ఆ సమయంలో ఆయనకు ఒక విషయము చాలా ముఖ్యంగా అవసరమైనది. ఏదని చూసినట్లయితే తండ్రి తనను ఇంకా కూడా ప్రేమిస్తున్నాడా, ఇంకా ఆయన చేయి విడవలేదా అనేటటువంటి విషయానికి ఈయనకి ఒక ధృవీకరణ ఆ సమయంలో అవసరమై ఉన్నది. సో ఆయన ఏం చేశాడు, ఆ యొక్క గెత్సెమనేలో తండ్రి దగ్గర ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎంతలా ప్రార్థన చేశాడంటే ఆ చెమట కూడా రక్తంగా మారేంత విధంగా తన యొక్క హృదయం పగిలి ప్రార్థన చేసే విధంగా కూడా ఉందన్నమాట. ఆ విధంగా ఎందుకు ప్రార్థన చేశాడు, ఏం అవసరం ఉన్నది అని చూసినట్లయితే ఆయన తండ్రితో ఆయనకి ఇంకా కూడా సంబంధం కలిగి ఉన్నాడనేటటువంటి ధృవీకరణ అవసరమై ఉన్నది. సో ఎప్పుడైతే అక్కడ ఒక దేవదూత వచ్చి తను ఓదార్చిందో అప్పుడు ఆయనకి ఒక అష్యూరెన్స్, ఒక ధృవీకరణ అనేది దొరికింది, ఒక భరోసా అనేది దక్కింది. అది ఏ విధంగా తీసుకెళ్ళిందంటే ఆయన తర్వాత ఆయన చేయబోయేటటువంటి ఒక మహా గొప్ప పని, ఆ సిలువలో తన్ను తాను త్యాగం చేసుకునే దానికి అది సిద్ధపరిచే విధంగా ఒక నూతనమైనటువంటి ఆయనకి ఒక ఉత్సాహాన్ని, ఒక అప్పటి వరకు వ్యాకులంతో కృంగి ఉన్న ఆయన మనసుకి ఒక ఓదార్పునిచ్చే విధంగా, ఒక సమాధానం కలిగించే విధంగా, ఒక నూతనమైనటువంటి శక్తితో ఆయన్ని దానికి సమర్పించుకోవడానికి, ఆయన సిద్ధపడేదానికి ప్రోత్సహించే విధంగా కూడా ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క సమయము, ఆ యొక్క తండ్రి యొక్క రెస్పాన్స్ అన్నీ కూడా ఆ గెత్సెమనే సమయంలో పొందుతున్నాం. ప్రస్తుతానికి యేసు ప్రభు మనము గూర్చి ధ్యానించుకుంటున్నాము. యేసు ప్రభు ఈ యొక్క పస్కా సీజన్ లో నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా ఈ యొక్క గెత్సెమనే సమయాన్ని గురించి అనేక సార్లు కూడా బైబిల్లో నుండి కూడా చదువుతూ ఉంటున్నారని కూడా నేను నమ్ముతున్నాను. ఆయన యొక్క అనుభవాలు మనకి ఏం నేర్పిస్తున్నది అని మనం చూసినట్లయితే ఆయన పొందినటువంటి శోధనలు కానీ, ఆయన పొందినటువంటి బాధలు, దుఃఖము కానీ, ఆ యొక్క గెత్సెమనే సమయంలో ఆయనకి చూడండి, దేవుని యొక్క సహాయము నీకు ఉన్నది అని ఒక్కసారి ఆయనకు ఒక పిలుపు వచ్చినప్పుడు అది టోటల్ గా కూడా ఆ శోధనలు అన్ని కూడా ఆయన మర్చిపోయి నెక్స్ట్ ఇంకా కఠినమైనటువంటి శోధనలకి ప్రిపరేషన్ లోకి తీసుకుని వెళ్ళింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకి కూడా ఆ యొక్క అటువంటి అనుభవాలే మనం పొందుకోకపోయినా ఆయన పొందినటువంటి బాధల్లో మనకు ఒక పాలు ఉంటున్నది. ఆ పాలు కూడా స్వల్పమైనదిగా ఉన్నా కూడా, చాలా తక్కువ శోధన అనేది మనలో ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నామో దేవుని నుండి కూడా మనకి కూడా ఒక ధృవీకరణ అవసరము. ఎక్కువగా కూడా శోధన కలిగినప్పుడు నేను ఉన్నానని పరలోకం నుండి నీకు ఒక పిలుపు వచ్చినట్లయితే, లేకుంటే యేసు ప్రభు కలిగిన విధంగా ఒక దేవదూత వచ్చి నీకు ఒక ఆదరణ కలిగించున్నట్లయితే, నీలో నెక్స్ట్ ఇట్లాంటి శోధనలు, తర్వాత వచ్చే శోధనలకి నీకు ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ ఉండేది. సో అట్లాంటి ధృవీకరణ మనకి ఇప్పుడు అవసరము, నిశ్చయత అవసరము. సో అటువంటి భరోసా మనకి అవసరమై ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలైన మనము ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నామో, మనకు కూడా శోధనలు వస్తున్నాయి, మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి. నేను దేవుని యందు నిలిచి ఉన్నాను, నేను లోక సంబంధిని కాను అని చెప్పి ఇక్కడ ఒక ధృవీకరణ అనేది మన దేవునికి కూడా మన ఇక్కడ చూపించాలి మన విశ్వాసాన్ని. అది మాత్రమే కాకుండా ఆయన ఇచ్చేటటువంటి శోధన నా కొరకే, నా మంచి కొరకే అనేటటువంటి అవగాహన, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. కానీ ప్రతి మనిషిలోనూ అటువంటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆత్మీకమైన అవగాహన లేకుండా ఒక్కొక్కరు కూడా వెనుదొరిగిపోతుంటాం. మనం ఆత్మీకంగా చూసినట్లయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా మనం ఆత్మీకంగా ఎదుగుతూనే ఉండము. ఏదో ఒక సందర్భంలో మనకి ఒక ఎదురు దెబ్బ తగ్గుతుంది. అప్పుడు మనం నిలిచి వెనుతిరిగి చూడాలి. మనం వచ్చినటువంటి
పాత్, మార్గము, లేకుంటే ఏదైనా తప్పున్నదా, నేను సరి చేసుకోవాల్సి ఉన్నదా, ఒక నిమిషం ఆలోచించి వాక్యం అనే అర్థం ద్వారా సరి చేసుకోవాలి. అటువంటి సందర్భంలో దేవుడు నాకు అనుమతించినటువంటి శోధన నా మంచి కొరకే, నేను నెక్స్ట్ శోధనకి నేను ప్రిపరేషన్ అవ్వాలి. ఇక్కడ మనకి ఏం తెలియాలి, దేవుడు నాతో ఉన్నాడు అనేది రుజువు అవ్వాలి. ఇటువంటి శోధన నాకు వస్తున్నదంటే దేవుడు నన్ను సరిగ్గానే నడిపిస్తున్నాడు, దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు అనేటటువంటి ఒక ఆలోచన మనలో రావాలి. ఎటువంటి శోధన లేకపోతే ఎవరు పట్టించుకోలేనటువంటి ఒక స్థితిలో ఉన్నట్లయితే మనకి అక్కడ దేవుడు ఉన్నాడనేటటువంటి ధృవీకరణ తెలియదు. సో ఇటువంటి ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళే వెనుతిరిగిపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభువే మనకు ఒక గొప్ప ఉదాహరణగా ఉంటున్నాడు. ఆయన చూడండి, ఆ యొక్క గెత్సెమనే అనుభవం పొందుకొని తండ్రి దగ్గర నుంచి ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు అనేటటువంటి ఒక భరోసా వచ్చిన తర్వాత, ధృవీకరణ వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా సిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు, మరలా తిరిగి లేచాడు, తండ్రిని చేరుకున్నాడు, ఎట్లా ఈ లోకంలో ఉన్న వారికి అందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణగా, సో తండ్రి మార్గంలో మనం వెళ్ళినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుతాము, మరణాన్ని కూడా జయిస్తామనేటటువంటి ఒక ఉదాహరణ మనం ఆయన చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఇటువంటి మనసుతోటి మనము ఉన్నప్పుడు తండ్రి మన విషయంలో ఏ విధంగా పని చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన మనకి రావాలన్నమాట. ఇటువంటి మార్గము, ఎన్నుకున్నటువంటి మార్గం ఎటువంటి మార్గము, ఇప్పుడు మనం ఇక్కడ ఏది ఎదురు చూడాలి అనేది మనం ఇక్కడ చూడాలన్నమాట. ఇటువంటి మార్గంలో శోధనలు వస్తాయి, ఇటువంటి మార్గంలో అవమానాలు వస్తాయి, ఇటువంటి మార్గంలో ఎన్నో ఎన్నో కూడా అనుభవించాల్సి వస్తుంది. అవమానాలు, మోసాలు ఎన్నో యేసు ప్రభు అనుభవించున్నాడు కదా, అవన్నీ కూడా మనం అనుభవించాలి. కానీ అటువంటివన్నీ కూడా స్వల్పమైనదే. యేసు ప్రభు అనుభవించిన దాంట్లో మన వంతు చాలా తక్కువే అనేది ఒక అండర్స్టాండింగ్, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ మనలో ఉండాలి. సో ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి, యేసు ప్రభు వల్లే ప్రార్థన చేయాలి. దేవుడా, నాకు ఈ శోధనలు అవసరమో, నా ఆత్మికమైన అభివృద్ధికి ఎంతైనా అవసరమో, మీరు నాతో నిలిచి ఉన్నాడని చెప్పి ఇది ఒక ధృవీకరణగా ఉంటున్నది, ఇది నన్ను ఉత్సాహపరుస్తుంది. ఇటువంటి శోధనలు నాకు అవసరమై ఉన్నది, నాకు శోధనలు వద్దని ప్రార్థన చేయకూడదు. ఈ శోధనలో నేనేం అర్థం చేసుకోవాలి, నాకు ఒక ఆత్మికమైన జ్ఞానం ఇవ్వండి. సో అలాగే విశ్వాసంలో పెరగాలి నేను. ఇటువంటి శోధన సమయంలో ఆనందించేటటువంటి మనసు నాకు కావాలి. యేసు ప్రభు ఆ విధంగానే ఉన్నాడు అనమాట. సో మనకి కూడా ఇటువంటి ఆనందం కానీ, విశ్వాసం కానీ, నూతన ఉత్తేజం కానీ కావాలని మనం ప్రార్థన చేయాలి. ప్రతిసారి కూడా మనకి శోధనలు అనేది మనం రెడీగా ఉండాలి. అది పొందుకున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడనేది ఒక అండర్స్టాండింగ్ రావాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషపడాలి దానికోసము. కానీ ఈ శోధన అనేది స్వల్పకాలమే, ఇది నన్ను ఆత్మికంగా అభివృద్ధి చెందుతుంది, గొప్ప ఆశీర్వాదానికి తీసుకుని వెళ్తుంది. ఒకవేళ శోధనలే రాకపోతే, మనకు ఒక టెస్ట్ అనేది లేకపోతే, చూడండి ఆ బంగారము మెరుస్తుందా, అగ్నిలో కాల్చకపోతే, పాలిష్ చేయకపోతే, ఆ విధంగా మనం ఉంటున్నాం సహోదరులారా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ గెత్సెమనే సమయంలో మనకి ఒక జ్ఞానం అనేది అవసరం అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్. సో యేసు ప్రభు తాను గెత్సెమనే తోటకి వెళ్లే ముందు ఆయన దేన్ని దాటుకొని వెళ్ళాడని చూసినట్లయితే, యెరూషలేము పట్టణము నుండి, పాత యెరూషలేము పట్టణము నుండి ఆయన కిద్రోను వాగు లేకుంటే కిద్రోను లోయను దాటుకున్న తర్వాతే గెత్సెమనే కూడా ఆయన వెళ్ళడం జరిగింది. మీరు ఆ యొక్క స్లైడ్ లో కూడా చూడొచ్చు ఆ కిద్రోను వాగు గురించి, అది ఏ విధంగా ఉంటున్నా ఆయన వెళ్తున్నాడు. వాక్యం చదువుకుంటాము. యోహాను 18:1. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగి దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోకి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. సో ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఈ యొక్క కిద్రోను వాగును దాటడానికి ముందు, ఆయన గెత్సెమనేకు వెళ్ళడానికి ముందు ఏం జరిగింది, ఏ సంఘటనలు జరిగాయి, యోహాను 17వ అధ్యాయం కానీ మీరు చూసినట్లయితే ఆ యొక్క మేడ గది మీద వాళ్ళు ఏం చేశారు, ప్రభురాత్రి భోజనాన్ని చేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, శిష్యులకి ఒక కంఫర్ట్ ఇచ్చాడు అనమాట.
ఆదరణకర్తగా ఉన్నాడు. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్, ఉపదేశములు ఏదైతే కావాలో వాళ్ళకి కాళ్ళు కడగడం కానీ అవన్నీ కూడా కావాల్సిన ఉపదేశాలు ఇచ్చాడు. వారి నిమిత్తము ప్రార్థన చేశారు. ఇప్పుడు ఇవాళ మనం బైబిల్ రీడింగ్ చేశాం కదా, ఆ బైబిల్ రీడింగ్ లో ఆయన అక్కడ మేడ గది మీద చేసినటువంటి శిష్యుల మధ్యలో ఆయన చేసినటువంటి ప్రార్థన, సో వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 3 చేసిన తర్వాత ఆయనకి ఇప్పుడు ఏం అవసరమైంది? తండ్రితో ఏకాంతంగా కొద్దిగా సమయం గడపాలి. కాబట్టి ఆ సమయం కోసము ఏకాంతత కోసం వెతుకుతూ ఆయన కెద్రోను వాగు దాటుకొని ఆయన ఏం చేశాడు? గెత్సెమనే కూడా వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. మీరు చూసినట్లయితే ఇక్కడ కెద్రోను లోయ ఎక్కడ ఉంటున్నది అని చూసినట్లయితే ఈ ఓల్డ్ జెరూసలేం పట్టణంకు తూర్పు దిక్కున ఉంటున్నది. సో అక్కడ యెరూషలేం పట్టణం నుండి ఆయన దిగి ఆ కెద్రోను వాగు చూసినట్లయితే, కెద్రోను వాగు అంటే ఏంటి? అక్కడ ఒక నదియో ప్రవాహమో నీటి ప్రవాహం అనేది పోయి ఉంటుంది. పోయిన తర్వాత చూడండి, అది ఎండిపోయిన తర్వాత నీటి ప్రవాహము అక్కడ వాగులాగా ఒకటి. కానీ ఆ సందర్భంలో ఏంటంటే కెద్రోను వాగులో వాళ్ళు నడుచుకుంటూ ఆ యొక్క నెక్స్ట్ లైట్ పెట్టాను కదా, అక్కడ చూడండి గెత్సెమనే ఎక్కడ అని చూసినట్లయితే పైన ఉంటుంది కొండ. దీంట్లో క్లియర్ విజన్. నెక్స్ట్ లైట్. సో ఇక్కడ చూడండి, ఈ కెద్రోను వాగు ఆ యొక్క మౌంట్ ఆఫ్ ఆలివ్స్, అదే గెత్సెమనే తోట. ఆయన ఈ వాగు గుండా వెళ్ళి ఆ గెత్సెమనే తోటకి అక్కడ వెళ్ళి ఉన్నారనమాట. సో మీకు అర్థమవుతుందా? ముందు స్లైడ్ చూడండి, ఇంకా ముందు. సో ఇక్కడ చూసినట్లయితే నేను వాక్యం చెప్పేటప్పుడు అది కూడా మీరు చదువుతూ ఉండాలి ప్యారలల్ గా, ఓకేనా? సో ఇక్కడ అవసరమైనప్పుడు మాత్రం చదివిస్తాను, మిగతా అది మీరే చదువుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క యెరూషలేము పట్టణము మధ్యలో కెద్రోను వాగు లేకుంటే కెద్రోను లోయ, దాని గుండా నడుచుకుంటూ వెళ్ళి ఆయన ఆ ఒలివ తోటకి లేకపోతే ఆ గెత్సెమలో ఉన్నటువంటి ఆ యొక్క ఒలివ చెట్ల మధ్య ఆయన అక్కడికి వెళ్ళాలన్నమాట, ఒలివ కొండకి వెళ్ళాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కెద్రోను వాగుని ఏమని పిలుస్తారంటే వ్యాలీ ఆఫ్ గ్రేవ్స్, సమాధుల లోయ, వ్యాలీ ఆఫ్ డెత్, మరణ లోయ అని పిలుస్తారు. ఎందుకు ఈ విధంగా పిలుస్తారు? నెక్స్ట్ లైట్ అండి. చూసినట్లయితే ఇది ముళ్ళ దారితో ఈ యొక్క దారిలో వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా ఉంటుందంటే చాలా ముళ్ళు ఉంటాయంట, ఒక కఠినమైన రాతి దారిగా ఉంటున్నదంట. అక్కడ చూసినట్లయితే ఆ కఠినమైనటువంటి ముళ్ళు ఉన్నటువంటి దారిని దాటుకుంటూ వెళ్ళాలి. ఒకటి అక్కడ ఉండేటటువంటి ప్రాబ్లం అది. సో అది కఠినమైనటువంటి దారి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ముళ్ళు, కఠినమైన రాళ్ళు ఇవన్నీ ఉంటాయి. సో ఆ రాతిలో దాటుకుంటూ వెళ్తే ఇక్కడ మీరు స్లైడ్ లో చూసినట్లయితే ఇక్కడ అనేకమైనటువంటి సమాధులు, ఆ యొక్క యెరూషలేము జనరేషన్ టు జనరేషన్ అక్కడ సమాధులు ఉంటాయి. మరణించిన వారిని అంతా కూడా అక్కడే వచ్చి పాతి పెట్టడం, వాళ్ళకి సమాధులు అనేది కట్టించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే అక్కడ పిల్లర్ ఆఫ్ అబ్షలోం కానీ, అలాగే టూమ్ ఆఫ్ జకర్యా, టూమ్ ఆఫ్ హెజర్, ఇట్లా అనేకమైనటువంటి వారి యొక్క టూమ్స్ అంటే సమాధులు. సో నెక్స్ట్ స్లైడ్ రండి. చూడండి ఎన్ని సమాధులు ఉన్నాయి అక్కడ, ఒక్కటి కాదు ఎన్ని సమాధులు చూడొచ్చు మీరు పక్కన. సో ఆ లోయలోనేది ఉంటుందన్నమాట. ఇది ఒక సమాధుల యొక్క లోయ అని చెప్పొచ్చు, ఒక మరణపు లోయ అని చెప్పొచ్చు. సో ఈ విషయాన్నే ఇక్కడ యోషియా రాజు కూడా ధృవీకరిస్తున్నాడు. 2 రాజులు 23వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాము. యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున
దాని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. సో ఈ అషేరాదేవి యొక్క ప్రతిమ, అది ఒక మానుతో చేయబడినటువంటి ప్రతిమ. ఆ ప్రతిమను తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడు, ఆ యోషియా రాజు దాన్ని కాల్చి దాన్ని పొడి చేసి దాని యొక్క భస్మం అంతా కూడా అక్కడ ఉండేటటువంటి సమాధుల మీద అంతా కూడా చల్లడం అనేది మనం చూడొచ్చు. ఇది దేన్ని సూచిస్తుందంటే ఒక జడ్జిమెంట్ న్యాయ తీర్పు, అంటే ఆ యొక్క అన్య దేవతలకు ఇచ్చేటటువంటి ఒక న్యాయ తీర్పుగా మనం చెప్పచ్చు. మరొక వాక్యం చదువుకుంటాము, యోవేలు 3వ అధ్యాయం 2వ వచనం. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా శాశ్వతమగు ఇశ్రాయేలులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకున్న బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమాడుదును. ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతు లోయ అన్నా కూడా ఈ యొక్క కెద్రోను లోయని. సో ఈ కెద్రోను లోయలోనే ఇక్కడ ఏం చేస్తున్నారంటే న్యాయ తీర్పు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఎవరైతే న్యాయ తీర్పుకు లోనయ్యారో వాళ్ళు నాశనానికి గురవుతున్నారు. ఇక్కడ అవమానము చూడండి, ఆ యొక్క అవమానమైనటువంటి ఒక ప్లేస్ గా కూడా మనం చూడొచ్చు. సో ముందు స్లైడ్ చూడండి, మీరు చూడండి, రాజు యెషయా ఈ లోయను అవమానము తీర్పు చదవండి. రాజు యోషియా ఈ లోయను అవమానం, తీర్పు, వినాశనం మరియు మరణాన్ని సూచించే స్థలంగా పేర్కొన్నాడు. సో కాబట్టి అటువంటి స్థలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు కెద్రోన్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు అవమానము, తీర్పు, నాశనము, మరణాన్ని సూచించేదిగా ఉంటున్నది. ఇంతకు ముందు మనం చూసాము ఆ యొక్క పాత్, ఆ యొక్క మార్గం ఏ విధంగా ఉంటుంది. కెద్రోన్ వాగులో ఒక కఠినమైనటువంటి మార్గంగా ఉంటుంది. అందులో ఎందుకు కఠినమైనదిగా ఉంటున్నామో అక్కడ రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ మార్గంలో నడిచేది కూడా చాలా కష్టం అనేది మనం చూస్తున్నాం, కఠినమైనటువంటి మార్గం. ఈ 2 విషయాలు కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ యెరూషలేము పట్టణం నుండి, ఓల్డ్ యెరూషలేము పట్టణం నుండి ఆయన ఏం చేస్తున్నాడు, ఈ కెద్రోను వాగును దాటుకొని ఆయన గెత్సేమనెకి కూడా వెళ్తున్నారు. అక్కడ ఒలివ కొండ మీద ఉన్నటువంటి గెత్సేమనెకి. సో ఇప్పుడు ఆ యొక్క కెద్రోను ఇంకో వాక్యం చదువుకుంటాము. నెక్స్ట్ స్లైడ్, కీర్తనలు 110:7. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఇప్పుడు ఇదేంటిది, మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును అంటే ఇక్కడ కిద్రోను వాగులో ఆయన నీళ్లు పానము చేసి తల ఎత్తుకున్నాడని అర్థమా? నిజానికి చెప్పాలంటే కిద్రోను వాగు, కిద్రోను లోయ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనేక సార్లు అది డ్రై ప్లేస్ గానే ఉంటుంది, ఎండిపోయినటువంటి ఒక వాగే. అక్కడ నీళ్ళేమో అంతగా ఉండదు. అది ఎప్పుడో తుఫాన్ వచ్చినప్పుడు ప్రవహించేటటువంటి నీళ్లుగా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చి అక్కడ ఏమంటే ఒక డ్రై ప్లేస్ గానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఆ డ్రై ప్లేస్ లో నేను నీళ్లు తాగుతానంటే దాన్ని ఏం అర్థమో, అక్కడ ఇది వరకు మనం చెప్పినటువంటి కిద్రోను వాగు దేన్ని సూచిస్తుంది? శ్రమలు కానీ, అవమానం కానీ, నాశనం కానీ, మరణాన్ని కానీ, ఆ కఠినమైనటువంటి మార్గాన్ని నేను రుచి చూచిన తర్వాత, త్రాగిన తర్వాత, ఆ పాత్రలోనిది నేను పానము చేసిన తర్వాత అంటున్నాం కదా, ఎక్స్పీరియన్సింగ్ ద డెత్, మరణాన్ని అనుభవం, అవమానాన్ని అనుభవించడం, న్యాయ తీర్పును అనుభవించడం, ఆయన ఇవన్నీ కూడా ఆ నాశనాన్ని అనుభవించడము గురించి, ఆ కఠిన మార్గంలో కూడా ఆయన అనుభవించినటువంటి ఆ యొక్క శ్రమలను సూచించే విధంగా కూడా చిత్రము బాగున్నది. ఇప్పుడు దీన్ని దాటుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తున్నారో, ఒలివ కొండలో ఉన్నటువంటి గెత్సేమనెకి కూడా ఆ కొండ మీదకి వెళ్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఇక్కడ తండ్రి ఇచ్చినటువంటి మరణపు పాత్రను ఆయన త్వరలో అనుభవించబోతున్నాడు. సో అనుభవించబోయేటటువంటి దాన్ని సూచించే విధంగా నేను దాన్ని త్రాగిన తర్వాత తల ఎత్తలేదను అంటే ఏంటి? తల ఎత్తడం అనేది ఏంటి? ఎప్పుడు తల దించుకుంటాం, ఎప్పుడు తల ఎత్తుతాం? మనం తప్పు చేసినప్పుడు తల దించుకుంటాము, మంచి కార్యం చేసినప్పుడు తల ఎత్తుకుంటాము, అవునా? ఇప్పుడు ఈయన మంచి కార్యము చేసినప్పుడు, అంటే అసలు మీద ఆయన మరణించడం మంచి పనే కదా.
శ్రమలతో నిండినటువంటి పాత్రే, కానీ ఆయన చేసింది ఈ లోకమంతటికి కూడా ఒక రక్షణగా, ఆశీర్వాదంగా ఉండేటటువంటి విషయంగా కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి రక్షణ కూడా మీరు చూసినట్లయితే ఏ విధంగా ఉంటున్నది? దాన్ని చేసిన తర్వాత నేను తల ఎత్తుకుంటాను, తండ్రికి ఘనత కలిగిస్తాను. ఆయన కుమారుడిగా, ఇప్పుడు ఒక తండ్రికి ఒక కుమారుడు ఒక మంచి పని చేస్తే తండ్రి తల ఎత్తుకొని తిరుగుతాడు కదా. నా కుమారుడు ఇట్లాంటి మంచి ర్యాంకుతో సాధించాడు, బాగా చదువుకున్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు. ఏదైనా మనం మంచి చేసినప్పుడు తండ్రి ఎంత గౌరవంగా ఫీల్ అవుతుంటారు. ఈ విధంగా తల ఎత్తుకోవడం అంటే ఘనపరచడాన్ని సూచిస్తా ఉంది. సో ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ కీర్తనలు 117లో, నేను ఏటి నీటి పానము చేసి ఆయన తల ఎత్తేదను అనేటటువంటి మాటను మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఇక్కడ సహోదరా. కాబట్టి నెక్స్ట్ లైట్ యెరూషలేము నుంచి గెత్సేమనే కూడా చూసినట్లయితే సుమారు కూడా ఒక హాఫ్ మైల్, కిలోమీటర్ కాదు మైల్, సో డిస్టెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ యొక్క ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత రాత్రి సమయమున ఆయన ఒక 1/2 కిలోమీటర్ కూడా నైట్ టైంలో ఆ కెద్రోను వాగులో నడుచుకుంటూ ఆ యొక్క ఒలివ కొండ మీద గెత్సేమనే కూడా వెళ్ళడం అనేది జరుగుతా ఉందన్నమాట. చదువుకుంటాం హెబ్రీలో 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. సో శరీరధారి ఉన్న దినములలో మహారోదనంతో, ఎప్పుడిదే ఆయన ఎప్పుడైతే కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు, ప్రత్యేకించి ఆ యొక్క గెత్సేమనే సమయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవాని ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరింపబడను. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, అనేక సార్లు ఒకసారి బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రార్థన చేయడం కానీ, కన్నీళ్లతో ప్రార్థన చేయడం కానీ, లేకుంటే యేసు ప్రభు వలె మహారోదనతో ప్రార్థన చేయడం కానీ, ఆ మనసు పగిలి ప్రార్థన చేసేది మనలో చాలా తక్కువగా ఉన్నది. కానీ ఆయన చేసినటువంటి ప్రార్థన భయం భక్తి కలిగి ఉన్నటువంటి ప్రార్థనలో మీరు చూపించాలి. అక్కడ మీరు దేవునితో ఎంత భయం భక్తి కలిగి ఉన్నారో అటువంటి ప్రార్థన ఆయన్ని దేనికి తీసుకొని వెళ్ళింది? భయం భక్తి కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరింపబడినారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క రీప్రింట్స్ కూడా చదవండి. 3886. తన ముందు ఏమి ఉందో తెలుసుకొని తండ్రితో తన సంబంధంపై ఆయనకు ఒక ధృవీకరణ కన్ఫర్మేషన్ అవసరమైంది. అందువలన మన ప్రభువైన యేసుకు ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచినట్లు మనం చదువుతాం. ఆ తరువాత మన ప్రియమైన విమోచకునిలో శాంతి నెలకొంది. ఆయన తండ్రి సంతోషాన్ని పొందాడు. తన ముందున్న పరీక్షా సమయంలో మానసిక స్థిరత్వాన్ని పూర్తిగా నిలుపుకోగలడు అనే నమ్మకాన్ని పొందాడు. తండ్రి ఆమోదం ఉంది అనే ధృవీకరణతో దుఃఖం తొలగిపోవడం ఆశ్చర్యం కాదు. ఆశ, ఆనందం, ప్రేమ, శాంతి మన ప్రియమైన విమోచకుని హృదయంలో ప్రవహించాయి. ఆయన తన శిష్యుల దగ్గరకు తిరిగి వెళ్ళి తాను త్వరలో ఎదుర్కొనబోయే సంఘటనను గురించి చెబుతూ సిద్ధంగా ఉన్నాడు. సో ఆయన సిద్ధంగా ఈ ప్రార్థన చూడండి, ఆ భయం భక్తితో కూడినటువంటి ప్రార్థన. ఆయనకు ఒక దేవుని దగ్గర నుంచి దూత వచ్చి ఆయన్ని చూడండి సమాధాన పరిచేది. సో తండ్రితో ఆయన సంబంధం మంచి సంబంధమే కలిగి ఉన్నాడని తెలుస్తుంది. సో ఆయనకు ఒక కన్ఫర్మేషన్, ధృవీకరణ అనేది వచ్చిన తర్వాత, భరోసా వచ్చిన తర్వాత ఆయనలో సంతోషము, ప్రేమ, సమాధానము కలిగింది. ఇంకా కూడా అది ఏ విధంగా ఆయన చేసిందంటే దేవుని కోసము ఇంకా ఏదైనా మనం చేస్తామనేటటువంటి ఒక ఆశ చెయ్యాలి దేవుని కొరకు. ఇది ఇంతవరకు మనం చేసింది స్వల్పమైనదే, ఇంకా చేయబోయేది ఇంకా పెద్దదైనా కూడా నేను చేస్తాను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అనేటటువంటి ఒక ప్రేమ అనేది మనలో, ఆ యొక్క ధృవీకరణ అనేది ఒక నమ్మకం. ఎంత శోధన ఉన్నా కూడా మనకి దేవుడు ఉన్నాడని తెలిస్తే మనం ఆ శోధన చూస్తామా, దేవుడు ఉన్నాడనే సంతోషం మనకు కలుగుతుందా? దేవుని సంతోషం మనలో ఉన్నట్లయితే ఎంత శోధన అయినా కూడా దేవుడు మనం చూసుకుంటారనే భరోసా మనలో ఉంటుంది. అటువంటి భరోసా, సంతోషం యేసు ప్రభు కూడా కలిగి శిష్యులు కొన్ని విషయాలు పంచుకొని ఆయన రెడీగా ఉన్నాడు.
ఆ యొక్క సంతోషం కూడా స్వల్పకాలమే. వెంటనే ఎవరు వచ్చారు నెక్స్ట్? ఆ యొక్క యూదాసు ఆ యొక్క ప్రధాన యాజకుల యొక్క సైన్యముతో కూడా ఆయన రావడము. యోహాను 18:11. నెక్స్ట్ సార్. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతురుతో అనెను. సో పేతురు ఏం చేశాడు? వెంటనే కత్తి తీసుకొని ఆ యొక్క ఒకనొక సైనికుడిని, మల్కుస్ అనే సైనికుడి యొక్క చెవిని కోసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆధార వాక్యం కూడా ఇదే. ఆ దాస్ కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించే గిన్నెలోనిది నేను త్రాగకునిదా అనేటటువంటి మాటను కూడా చెప్తున్నాడు అనమాట. ఐఎమ్ రెడీ టు ఫైట్, ఐఎమ్ రెడీ టు సర్వ్, ఐఎమ్ రెడీ టు ఆ సఫరింగ్స్ భరించడానికి, మోయడానికి, ఆ భారాన్ని నేను రెడీగా ఉన్నాను అనేటటువంటి సంసిద్ధత, గెట్సెమ అనుభవం మా ప్రార్థన అనిపించింది అనమాట. సో ఆ విధంగా ఆ సోల్జర్స్ అందరూ కూడా రావడం తోటి ఆ యొక్క సంతోషము కూడా కొంచెము ఆ టైంలో డిస్టర్బెన్స్ లోకి ఫాలో అవడం, పేతురు చెవి కట్ చేయడం, ఇవన్నీ కూడా. తర్వాత చూడండి ఈ యొక్క గెద్రోను యొక్క అనుభవాలు మనం చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్ మనం చూసినట్లయితే, ఎస్పెషల్లీ యేసు ప్రభు ఆయన చివరి వారంలో ఇది అంతకు ముందు వరకు అనుభవించినటువంటి శోధనలు ఒక ఎత్తు అయితే, ఆ చివరి వారంలో చివరి గడియలో ఆయన పొందినటువంటి శోధనలు కానీ, పెయిన్ కానీ, అవమానం కానీ మరొక ఎత్తుగా ఉంటుంది. మెయిన్ గా చూసినట్లయితే ఈ కిద్రోను అనుభవము, ఆ మరణము, అవమానము, తీర్పు, ఇవన్నీ కూడా చెప్పాం కదా. ఆ అనుభవాలన్నీ కూడా ఆయన యొక్క ఎర్త్లీ మినిస్ట్రీలో, ఈ భూమిలో ఉన్నటువంటి ఆయన చేసినటువంటి సేవలో ఆ చివరి వారాన్ని కూడా సూచిస్తున్నది అని చూడొచ్చు. అలాగే మరొక పాట ఆ కిద్రోను ఒక అనుభవము యేసు ప్రభు యొక్క అనుభవాలు మాత్రమే కాకుండా అందులో మనకి పాలున్నది, సంఘము కూడా ఆ యొక్క పెయిన్ లో, ఆ యొక్క గెత్సెమ అనుభవంలో మన వంతు ఉన్నది అనేది కూడా తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు మన వంతు ఉంటున్నది. ఆ యొక్క శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లాయల్ గా, హానెస్ట్ గా, అంటే నమ్మకంగా, దేవునికి ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము, విడిచి పారిపోయేటటువంటి తత్వం గల వాళ్ళమా, అక్కడే నిలబడి స్థిరంగా ఉండి దాన్ని ఫైట్ చేస్తున్నామా, మనకి ఎంత విశ్వాసం ఉన్నదో చూపిస్తున్నామా. సో యేసు ప్రభు అందరూ పారిపోయారు, యేసు ప్రభు మాత్రమే అక్కడ ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన యొక్క విశ్వాసము స్థిరమైనది. ఆయన దేని గురించి కూడా చెదిరిపోలేదు. ఆయన మైండ్ డిస్టర్బెన్స్ లేదు, కన్ఫ్యూజన్స్ లేదు. మనకు ఒక చిన్న ఒక సమస్య వచ్చినప్పుడు మన మైండ్ ఎంతలా డిస్టర్బెన్స్ చెదిరిపోతుందంటే స్థిరమైన విశ్వాసం మనకు ఉండట్లేదు. మనము ఆ సమస్యల గుండా ఎదుర్కొనేటటువంటి తత్వం లేకుండా భయపడి పారిపోయేటటువంటి వారంగా ఉన్నాము. మనము మార్గాన్ని, మనం వచ్చినటువంటి మార్గాన్నే మార్చుకునే విధంగా కూడా మనం ఉంటున్నాము. సో వచ్చినటువంటి మార్గాన్ని, ఆయన్ని కూడా, దేవుణ్ణి కూడా మనము అనేక సార్లు కూడా విసుక్కునే వారంగా కూడా ఉంటున్నాం అనమాట. సో చూడండి, ఈ యేసు ప్రభు తన యొక్క అనుభవాల్ని, గెత్సెమనే అనుభవాల్ని, మనం ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేస్తున్నారంటే మనకి ఇది ఎంత గొప్ప ఆశీర్వాదంగా మనం ఆ టైంలో అనుకోవాలి. మనకి శోధనలు వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదంగా మనం అనుకోవాలి. ఎందుకంటే దేవుడు నాతో పని చేస్తున్నాడు, నా కొరకు పని చేస్తున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు నాలో ఉన్న లోపాలని సరిచేయడానికి నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. సో ఇది గొప్ప ఆశీర్వాదము. నేను దీంట్లో ఇక్కడ హానెస్ట్ గా ఉండాలి, సరిగా నేను వాటిని అనుసరించాలి, నన్ను సరి చేసుకోవాలనేది మన మైండ్ లోకి రావాలి. ఆ సోదరులు వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, దీన్ని ఎలా ఫేస్ చేయాలో, నాకు శక్తినివ్వండి, పరిశుద్ధాత్మనివ్వండి, సరైన అవగాహనని, అండర్స్టాండింగ్ ఇవ్వండి నాకు అని చెప్పి దేవుని దగ్గర అడగాలి సహోదరు. నెక్స్ట్ లైన్. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రీప్రింట్స్ రాత్రి కీర్తన జూన్ 17వ తేదీ ఆయన ఒక మాట చెప్తున్నాడు. సో 1906 లో చూడండి ఈ మాట చెప్తున్నాడు. ఈ కోత కాలంలో మనము ప్రజలైనటువంటి మనం ఈ కోత కాలంలో గెత్సెమనే సమయానికి దగ్గర అవుతున్నామని చెప్తున్నాడు. ఇప్పుడు 120 సంవత్సరాల తర్వాత ఇంకా ఆయన అప్పుడే దగ్గర అవుతున్నామని చెప్పి రజల్ బ్రదర్ గారు చెప్పారు. ఇప్పుడు ఇంకెంత దగ్గర అయిపోయి ఉంటాము. సో మనం ఉండేదే ఇక్కడ గెత్సెమనే సమయాల్లోనే ఉంటున్నాము. ఈ సమయంలో మనకి ఏం కావాలి? శిష్యుల వలెనా, యేసు ప్రభు వలె మనం ఉంటున్నామా అనేది మనం ఆలోచించాలి. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తాము. ఇక్కడ చూసినట్లయితే ఒక ఫారిన్ బ్రదర్ లాజర్ పోడర్ అనేటటువంటి బ్రదర్,
సో ఆ బ్రదర్ని మీరు చూసినట్లయితే 1950లో చూసినట్లయితే ఆ యొక్క అమెరికన్ గవర్నమెంట్ లో ఈ యొక్క బైబిల్ విద్యార్థులు వారు పెట్టుకునేటటువంటి సమావేశాల మీద నిఘా ఉంచారు. నిఘా ఉంచిన తర్వాత చాలా మంది ఆ గవర్నమెంట్ కూడా వీళ్ళని అపోజ్ చేసేది. ఎందుకంటే వీరి యొక్క నమ్మకాలు చాలా భిన్నంగా ఉంటుంది. సో గవర్నమెంట్ వీళ్ళకి అపోజ్ చేయడము, గవర్నమెంట్ వాళ్ళ మీద వాళ్ళ గ్యాదరింగ్స్ మీద నిఘా ఉంచడము. లాస్ట్కి ఏం చేసిందంటే ఈ సహోదరుని 1958లో ఏం చేశారంట, విద్రోహకరమైనటువంటి పదార్థాలు అంటే ఆ సంఘ విద్రోహకరమైనటువంటి పదార్థాలు అంటే ఏంటి, డ్రగ్స్ కానీ లేకుంటే బాంబ్స్ ఇట్లాంటివి కానీ దాచిపెట్టుంటారు, వెపన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కూడా. సో అటువంటి దానికి చేయాల్సిన అరెస్ట్ ని ఈ బ్రదర్ని వచ్చి ఈ లాజర్ బ్రదర్ని ఏం చేశారంట, ఆ యొక్క వాట్ ఇస్ ఆ యొక్క ఆరోపణ చేసి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. లాస్ట్కి ఆయన ఇంట్లో వాళ్ళు కనుగొనింది ఏదైనా చూసినట్లయితే స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ వాల్యూమ్స్ అనమాట. ఆయన ఇంట్లో ఉండిందంతా వాల్యూమ్స్ అంట. లాస్ట్కి ఆయన 20 years వచ్చి ఒక జైల్లో పెట్టారు. ఆ జైల్లో వచ్చి 2 కాంక్రీట్ తో చేయబడినటువంటి పడకలు మాత్రం ఉండేవి. కాంక్రీట్ తో చేయబడిన, సిమెంట్ తో చేయబడినటువంటి పడకలు అంత మాత్రమే. 20 years ఆయన జైల్లో పెట్టాడు. మన సహోదరు, మన బైబిల్ స్టూడెంట్, అమెరికన్ గవర్నమెంట్ పెట్టింది అనమాట. ఇప్పుడు ఆయన జైల్లో నుంచి వచ్చిన తర్వాత రోమిలు 8:18 ప్రకారము ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నారు. సిస్టర్ చదవండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. చూడండి, ఆయన 20 years జైలు శిక్ష అనుభవించి ఫ్యామిలీని వదులుకొని అన్ని వదులుకున్న తర్వాత ఆయన వచ్చిన తర్వాత చెప్పే మాటలు చూసినట్లయితే ఒక బైబిల్ విద్యార్థి ఇప్పటి కాళ్ళ శ్రమలు నాకు ఇచ్చేటటువంటి అది ఎంచదగిన కావు అని ఆయన అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ మనము జస్ట్ ఒక 1 day ఏదో ఒక శోధన, ఒక 10 రోజుల్లో, ఒక వారం రోజుల్లో ఒక శోధన ఉంటుంది అనుకోండి, మనకి దానికి కృంగిపోతూ ఉంటాము. కానీ ఈ మాట మన నోట్లో నుంచి రాదే. ఇప్పటి కాల శ్రమలు ఎంచదగినవి కాదు, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్పదే అనే మైండ్ మనలోకి వస్తున్నదా? ఆ సహోదరుని చూడండి, ఆ సీనియర్ బ్రదర్ని చూడండి. సో తర్వాత మీరు నెక్స్ట్ లైన్ లోకి వెళ్దాము. దేవుడు చూడండి, ఈ యొక్క కెద్రోను అనుభవాలు ఎందుకు ఇస్తున్నారంటే, ఒక జ్యువెల్స్ ని పాలిష్ చేయాలంటే అదేం చేయాలి, అగ్నిలో కాల్చబడాలి. సో కాల్చబడినప్పుడు మాత్రమే. అలాగే ఒక డైమండ్ ని చూసినట్లయితే పాలిష్ చేసేటప్పుడు అది ఎంతో రాపిడికి గురి అవుతేనే తప్ప అందులో నుంచి ఒక షైనింగ్ అనేది రాదనమాట. సో ఈ విషయాల్ని మనం గమనించుకోవాలి. అలాగే ఆ యొక్క సొలొమోను మందిరం కట్టేటప్పుడు చూడండి, చదువుకుంటాం 1 Ráజులు 5:17. మనమంతా కూడా యునిక్ స్టోన్స్ అంటాము. యునిక్ స్టోన్స్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్టోన్ ఒకటే, దానికి అటువంటి స్టోన్ ఇంకోటి ఉండదు. యూనిక్ అంటే ప్రత్యేకమైనటువంటి రాళ్లుగా ఉంటున్నాము, విలువైన రాళ్లుగా ఉంటున్నాము. సో మనము ఆ సొలొమోను మందిరంలో పునాది రాళ్లుగా ఒక స్పెసిఫిక్ పొజిషన్ లో ప్రత్యేకించి మన పొజిషన్ లో మనల్ని దేవుడు ఉంచుతున్నారు అనేది మనం చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. సో గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగన రాళ్లను తెప్పించరి. మనం ఇటువంటి రాయిని, మనల్ని ఒక పెద్ద పర్వతంలో ఒక రాయిని కనుగొనాలంటే, ఒక విలువైన రాయిని కనుగొనాలంటే మీరు వచ్చి క్వారీలో పోయి చూడండి. ఒక డైమండ్ క్వారీలో ఒక డైమండ్ కనుక్కోవాలంటే వాళ్ళు ఎంత ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎంత స్ట్రెయిన్, ఎంత మంది వర్క్ చేస్తుంటారంటే అది ఎంతో వెతికినా కూడా దొరకదు అనమాట. అటువంటి ప్రెషియస్ స్టోన్ ని వెతుకులాడి ఆయన తీసుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్క స్టోన్ యూనిక్ స్టోన్, ప్రెషియస్ స్టోన్, చాలా గొప్పది. అటువంటి స్టోన్స్ గా ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ కేవలం మనం ఏం చేయబడుతున్నామంటే, ఆయన మనం తీసుకొని వచ్చే గొప్ప ఆర్కిటెక్ట్. ఆయన
మన యేసు ప్రభు కానీ తండ్రి అయిన దేవుడు మనల్ని వెతికి గొప్ప పర్వతం మీద నుంచి వెతికి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టున్నాడు. ఇక్కడ ఏమంటే ఇక్కడ రాపిడికి గురి అవుతున్నాం, పాలిష్ చేస్తున్నాం. పాలిష్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది మనల్ని గొప్ప ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్తుంది అనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనం తండ్రి అయిన దేవుడు కానీ యేసు ప్రభు కానీ మనల్ని ఎన్నుకుంటున్నారు, పాలిష్ చేస్తున్నారు. దీన్ని మనము అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. సో ప్రకటన 2:3 మీరు చదివినప్పుడు అయితే మనము ఈ యొక్క రాపిడికి గురినప్పుడు సహనము కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ సహనంలో చూసినట్లయితే ఎంతో లాంగ్ సఫరింగ్, మనకి ఈ యొక్క పెయిన్ అనేది, బాధలు అనేది చాలా దీర్ఘకాలికంగా కూడా ఉంటుంది, మన లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం అనుకోవచ్చు ఒక 1 month లో ఈ ప్రాబ్లం తీరిపోతుంది, అప్పుడు నేను ఫ్రీ అయిపోతాను, ఈ 1 month లో ఈ ఈఎంఐ అయిపోతుంది, నేను ఫ్రీ అయిపోతాను. మైండ్ అనిపిస్తూ ఉంటుంది, థింక్ చేస్తుంది, ఆ నెక్స్ట్ మంత్ బయట వస్తాం మనకి. కానీ ఇది లైఫ్ లాంగ్ జర్నీ అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. సో గెచ్చని అనుభవాలు మనకి దేవుడు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ లైఫ్ అపోస్తల కార్యంలో 14వ అధ్యాయము 21-22. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. సో ఏమని హెచ్చరించారు? అనేక శ్రమలు అనుభవిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేమనేది వాళ్ళకి చెప్తూ హెచ్చరిస్తున్నారు పౌలు. సో అనేక చోట్ల ఆయన సువార్త పంచుకున్నప్పుడంతా కూడా ఆయన చెప్తున్నాడు, మనము ఈ యొక్క శ్రమలు అనుభవిస్తేనే తప్ప మనము ఆ యొక్క గొప్ప ఆశీర్వాదంలోకి తీసుకొని పోవాలి, అర్హులము కాము అనేది అర్థం చేసుకోవాలి. చాలా సార్లు మనం సౌఖ్యంగా ఉండడానికి ఆలోచిస్తూ ఉంటాము, కంఫర్ట్స్ కావాలి మనకి, శ్రమలు వద్దనుకుంటున్నాము. అది హ్యూమన్ నేచర్, హ్యూమన్ సైకాలజీ. కానీ దైవికమైన ఆలోచనలు కలిగినటువంటి మనము ఆ విధంగా ఉండకూడదు. మనకి శ్రమలు కావాలి అనేది మనం ఆలోచించాలి సోదరులారా. ఎందుకంటే అది మాత్రమే మనల్ని ఆశీర్వాదానికి తీసుకుని వెళ్తుంది. యెషయా 63:3 నెక్స్ట్ స్లైడ్ లో. ఒంటరిగా ద్రాక్షగానములను త్రొక్కి తిని జనములలో ఎవడను నాతో కూడా ఉండలేదు. ఒంటరిగా ద్రాక్ష గానమును త్రొక్కి తిని నేను ఒంటరి వాడిని అయిపోయాను యేసు ప్రభు. సో ఈ ప్రవచనం చూడండి, ఎవరును నాతో లేదు. శిష్యులందరూ కూడా ఆయన విడిచి పారిపోయాడు, తన వారు ఎవరు కూడా లేదు. ఆయన సిలువలో మరణించేటప్పుడు కానీ చూడండి, ఆ యొక్క గెత్సెమే సమయంలో అందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట. ఆయన ఒక్కడే ఆ యొక్క సిలువ భారాన్ని మోస్తూ ఆయన ఆ సిలువ మీద తను తాను త్యాగం చేసుకున్నాడు. కానీ మనకు ఆ విధంగా ఉంటున్నదా? మనం ఒక్కడైనా? ఇంతమంది సహోదరుల్ని ప్రేమించే సహోదరులు ఇచ్చాడే దేవుడు. ఇటువంటి సహోదరుల మధ్య మనం ఉంచాడంటే మనం ఇంకొకరికి ఆదరణగా, ఇంకొకరిని నడుపుదలకు సహాయం చేసే విధంగా, వాళ్ళ కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకునేవారుగా, విచారించేవారిగా, సో వాళ్ళ యొక్క ఆత్మీకమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ లో మనం ఒక పాత్రగా మనం ఉంటున్నాము. సో ఇటువంటి ప్రేమించే మన వలె దేవుని ద్వారా ఎన్నుకోబడి పాలిష్ చేయబడుతున్నటువంటి సహోదరులు మన పక్కన ఉంటున్నాము. సో వాళ్ళతో ఉన్నప్పుడు మనకి ఎటువంటి యేసు ప్రభుకైతే ఎవరు లేదు. మనకి చూడండి ఇంతమంది సహోదరులు ఉన్నారే, మనం ఎంత గొప్ప బ్లెస్డ్ గా ఉంటున్నాం. కానీ మనం యేసు ప్రభు వలె గొప్ప పెయిన్ అనుభవించటం లేదు, స్వల్పమైనటువంటి పెయిన్ మాత్రమే మనకి ఇచ్చాడు. దాంతో కూడా ఇంతమంది ఆదరించే వాళ్ళు మనకు తోడిచ్చాడు. సో అప్పుడు మనకి ఎంత గొప్ప ఆశీర్వాదంగా ఉంటున్నది. నెక్స్ట్ స్లైడ్. సో మన యొక్క ఫిజికల్ పెయిన్ అనేది ఎప్పుడైతే కూడా మనం మర్చిపోవచ్చు, కానీ మానసికంగా అనుభవించేటటువంటి బాధ ఎన్నదగినవి కాదు. అటువంటి మానసికమైనటువంటి బాధను అనుభవించేటప్పుడు యేసు ప్రభు కూడా గెత్సెమనెలో ఆయన అనుభవించింది మానసిక బాధ, లోపల ఉండేటటువంటి బాధ. అటువంటి బాధ, బయట ఉండేటటువంటి పెయిన్ మనం మర్చిపోతాం, అదేమి కొద్దిసేపు ఉంటుంది. కానీ మానసిక బాధ మనల్ని ఏ విధంగా తుర్లదీస్తుంది అంటే ఎటువంటి కార్యములు, ఎటువంటి పనులు కూడా చేయనీయకుండా మనం చేస్తుంది అనమాట. అటువంటి సందర్భంలోనే మనకు ఒక ధృవీకరణ అవసరము, దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేటటువంటి ఒక భరోసా అవసరమై ఉన్నది.
అటువంటిది మన దేవుని దగ్గర నుండి పొందుకున్న తర్వాత మనకి గొప్ప సంతోషము, సమాధానము, అలాగే నిరీక్షణ అనేది కలుగుతుంది. తర్వాత ఈ యొక్క కెన్ రావ్సన్ బ్రదర్ యొక్క ఎక్స్పీరియన్స్ చూడొచ్చు. ఈయన ఇజ్రాయెల్ లోకి ఆయన సేవ నిమిత్తం వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ గ్యాదరింగ్స్, ప్రతి గ్యాదరింగ్ లో కూడా నూతన ఇజ్రాయెల్ అనేటటువంటి ఒక వీడియోని పెట్టడం జరుగుతుంది. అంటే ఇజ్రాయెల్ కి దేవుని యొక్క రాజ్యంలో ఉండేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఒక వీడియో రూపంలో ప్లే చేసినప్పుడు చాలా మంది ఇనిషియల్ లో ఎవరు కూడా దాన్ని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదంట, చూసే వాళ్ళు కాదంట. వాళ్ళ సేవ నిమిత్తం వాళ్ళ టీం వెళ్ళినప్పుడు ఈయన ఏం చేసేవాడు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ప్లే చేసేసేవాడంట. చూసి చూసి లాస్ట్ కి చూడండి నెక్స్ట్ లైట్. సో ఇక్కడ చూడండి ఆ యొక్క రీప్లేస్మెంట్, ఆ సహోదరులకి నెతన్యాహును కూడా ఆయన కలుసున్నాడు. అందరూ కూడా ఆయన కలిసినప్పుడు ఆ మీటింగ్ కి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నెతన్యాహును కలిసేదానికి చాలా మంది వచ్చారంట. వచ్చి ఆ వీడియో ఆ టైంలో ప్లే చేశాడంట. ప్లే చేసినప్పుడు మేము నెతన్యాహు కొరకు వచ్చినాము, ఇక్కడ కూర్చోన్నామన్నారు. కానీ ఎప్పుడైతే వీడియో ప్లే చేసిన తర్వాత సుమారు 1200 మంది దాకా జనాలు వచ్చి రావడం, ఒకరి తర్వాత ఒకరు రావడం. ఇది దేనంటే వీళ్ళకి సేవ చేసేటప్పుడు మనకు అనేక సార్లు ఇటువంటి సత్యాన్ని బయటికి తీసుకుని వెళ్ళి ఎంత సత్యం, లోతైన సత్యాన్ని చెప్పేటప్పుడు ఒకరు కూర్చోంటారు ఆడ. మనం పడే ప్రయాస, పెట్టే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటది. అప్పుడు మనకి స్పిరిచువల్లీ డౌన్ అయిపోతూ ఉంటాం అనమాట. ఎందుకు మనం ఈ ఒక్కరి కోసం ఇంకా కష్టపడాలి అనిపిస్తుంది ఒక బాహ్యంగా మనం ఆలోచించినప్పుడు. కానీ ఒక్క ధృవీకరణ అనేది ఈ విధంగా అది సత్యం అనేది లోపలికి పోగా అది ఏమవుతుందంటే అది అనేక మార్లు ఫలభరితంగా ఒక ధృవీకరణ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆ ఒక్క వ్యక్తి కోసమే నన్ను నియమించున్నాడు, దేవుడికి ఇదే కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఒక్కడికి వరకు మనం ఎంతైనా ప్రయాసపడతాం. అక్కడ కూడా ఆ యొక్క కెన్ రావ్సన్ బ్రదర్ వాళ్ళ టీం కి ఎంతో ఖర్చు పెట్టి ఇజ్రాయెల్ పట్టణానికి వెళ్ళి వాళ్ళు సేవ చేసేటప్పుడు ఒక్కళ్ళు కూడా వాళ్ళని అంత ఫలభరితంగా లేదు ఇనిషియల్ లో, కానీ తర్వాత అది గొప్ప ఆశీర్వాదంగా తీసుకుని వచ్చాయి. ఇటువంటి ధృవీకరణలో అవసరమై ఉన్నది. సో నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే మనకి ఇది ముందు స్లైడ్ చదవండి. బ్రదర్ తండ్రి నుండి ధృవీకరణలు. బ్రదర్ కెన్ యెరూషలేములోని ఒక హోటల్లో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని ఇజ్రాయెల్ అపాయింట్మెంట్ విత్ డెస్టినీ చిత్రాన్ని ప్రదర్శించి యూదుల శ్రోతలతో మాట్లాడాలని యోచించారు. ఆశించిన శ్రోతల సంఖ్య సుమారు 200 మంది. కానీ ప్రదర్శన జరిగిన రోజున యూదుల నిర్వాహకులు ఆ సమూహానికి వెంటనే తరువాత రాజకీయ ప్రచారంలో ఉన్న బెంజమిన్ నెతన్యాహు మాట్లాడేలా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దీంతో గది పెద్దగా మార్చబడింది మరియు వాస్తవానికి హాజరైన వారి సంఖ్య 1200 మందికి పైగా పెరిగింది. ఇది ఎంతో ఉత్సాహభరితమైన అనుభవం మరియు ఈ పెరుగుదలకు కారణమైన ప్రభువు చేయికి మేము సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇలాంటి యొక్క దేవుని సేవలో మనకి ధృవీకరణ అవసరమైనది. తర్వాత జనవరి 18 నాటి మన్నాను కూడా చదువుకుంటాము. రోమీలు 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. ఎవరు జయము పొందులాగున పరుగు పందెములో పరిగెడుదురో వారందరూ ప్రభు పనిలో వారి యొక్క ఆసక్తి చురుకుదనమును సరిచూసుకోవాలి. ఒకవేళ మనకున్న ఒకటి లేక అనేక తలాంతులను ఉపయోగించకుండా లోక సంబంధమైన ఆశలు చిక్కుల కింద పాతిపెట్టినట్లయితే మనము అట్టి క్రియలను విసర్జించాలి, దూరపరచాలి. ఒకవేళ మన కొరకు లేదా మన కుటుంబము కొరకైన లోక ప్రకారమైన ఆశల క్రింద వాటిని పాతిపెట్టిన ఎడల, మరియు ఒకవేళ ఇంకా విజ్ఞానం, తత్వశాస్త్రం, సంగీతం లేదా కళ మొదలైన వాటిపై లేదా వ్యాపారం, రాజకీయం, వినోదము లేదా ఎక్కువగా ప్రగల్భములు పలుకుట లేదా ఆశల కొరకు తలాంతులను లోకాశల క్రింద పాతిపెట్టిన ఎడల
అపనమ్మకస్తులైన దాసుల వలె త్వరలో లేదా తర్వాతను కటిక చీకటిలోనికి త్రోయబడుదుము. కాబట్టి ఈ యొక్క మన్నా ప్రకారం మనం చూసినట్లయితే దేవుని సేవలో మనం ఏం చేయాలంటే రెడీ టు సర్వ్, దేవుని సేవలో మనం సేవ చేయడానికి రెడీ, విల్లింగ్నెస్ టు సర్వ్, దేవుని సేవ చేయాలనేటటువంటి ఆశ, అలాగే దేవుని సేవ చేయడంలో మనల్ని మనం సమర్పించుకునే విధానము, వీటి నిమిత్తం మనం సమర్పించుకోవాలి. అలా కాకుండా లోక ఆశలకి మనము, లేకుంటే లోక కార్యాలకి, కుటుంబ విషయంలో కానీ మిగతా ఎన్నో కార్యములు ఉన్నాయి, దాంతో మనం ఏం చేయాలంటే మన తాళాంతుల్ని కప్పిపెట్టి సంఘ ఉపయోగానికి, దేవుని ఉపయోగానికి, దేవుని సేవ నిమిత్తం ఉపయోగించకపోతే మన అందరూ కూడా చీకటికి త్రోయబడినటువంటి వారంగా కూడా అయిపోతున్నాం అనేది గ్రహించాలి. సో నా తాళాంతులు, నా చదువు, నా యొక్క జ్ఞానము, నా యొక్క ఫినాన్షియల్ డబ్బు, నా యొక్క ఎదుగుదల, నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉన్నా కూడా దేవుని యొక్క మహిమార్థమే నేను ఉపయోగిస్తున్నాను అనేటటువంటి మైండ్ లేని వాళ్ళు చీకటిలోనే ఇంకా ఉంటున్నారనే ఆలోచన మనలో ఉండాలి సహోదరా. అదే ఈ మన్నా చెప్తున్నది. కాబట్టి మన తాళాంతుని వెతికి దేవుని కొరకు మనం ఉపయోగించుకోవాలి, ఆ తాళాంతును వృద్ధి చేసుకొని దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి సహోదరా. ఈ తాళాంతుల విషయంలో అందరూ కూడా మనం మట్టిలో కప్పు పెట్టకుండా దేవుని కొరకు ఉపయోగించాలి సహోదరా. అప్పుడే దాని యొక్క సార్థకత్వం, మీకు ఒకటి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడంటే దానికి రియల్ మీనింగ్, దాని యొక్క బ్లెస్సింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని కొరకు అది ఉపయోగించినప్పుడు మాత్రమే. దాన్ని వదిలేసి మనం వేరే దేనికి ఉపయోగించినప్పుడు అది వ్యర్థమైనది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏం చేసినప్పుడు అది మనకి నష్టంగానే మనం ఎంచాలి సహోదరా. తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క దుడ్డు కర్ర దండము, రాడ్ అండ్ షాఫ్ట్ అనేది మన మీద పనిచేస్తుంటుంది. కీర్తనలు 23:4, నీ గుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూడండి, అనేక సార్లు మనము తప్పిదం చేస్తూ ఉంటాము. ఒక తప్పిదం చేసినప్పుడు తండ్రి ఒక దుడ్డు కర్ర దండం ఎందుకు వాడతాడు? మనల్ని సరిదిద్దుతాడు. మనల్ని శిక్షిస్తున్నాడంటే ఎందుకు? మన మీద ప్రేమ లేక లేదు సహోదరా. మనల్ని సరిదిద్దడానికి, మన తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు మరలా మనల్ని సరి చేసి తీసుకొని రావడానికే దేవుడు వీటిని అనుమతిస్తున్నాడు. సో ఇటువంటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళు చాలా మంది సత్యములోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒకసారి మనల్ని శోధించినప్పుడు అండర్స్టాండింగ్ ఉండదు. నేను ఎక్కడో తప్పు చేశాను కాబట్టి నేను ఏదో సరి చేసుకోవాల్సి ఉన్నది, కాబట్టి దేవుడు నీకు ఇది అనుమతించాడు. దీంట్లో నేను ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏమున్నది నాకు పాఠము? ఈ యొక్క శోధన అనేది నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను లేదు, అయినా అండర్స్టాండ్ చేయకుండా మొండితనంగా ఉన్నానంటే ఇంకో పెద్దది, దానికి లోబడకపోతే ఇంకా పెద్దది, దానికి లోబడకపోతే కటిక చీకట్లోకి నాశనాన్ని తీసుకుని వెళ్ళబడతాం. కాబట్టి శోధనలో మన మంచికి అనుమతిస్తాడు. ఒక మంచి స్పిరిచువల్ అవగాహన తోటి మనం ఏం చేయాలంటే అది మన మంచికే, దాంట్లో నుంచి నేను సరి చేసుకోవాల్సింది ఉన్నది. కానీ నేను సరి చేసుకుని నేను ఇట్లే ఉంటానన్న ఆలోచనలు మారదు అన్నట్లయితే ఇంకా కూడా మీరు ఎంతకాలం చీకట్లో ఉంటారు, ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటారు. మీ కొరకు నేను ఎన్ని శోధనలు ఇచ్చి ఎన్ని నేర్పినా మీరు ఇలాగే ఉంటే ఒక మడ్డి బుర్ర వలె, దాన్ని ఎలా అంటాం మనం, ఒక స్టబన్ మైండ్ అనేది మీలో ఉన్నట్లయితే, స్టిఫ్ నెక్డ్ పీపుల్స్ వలె, ఇజ్రాయెల్ ప్రజలు ఏంటి, తల వంచని ప్రజలు లేకుంటే లోబడిన ప్రజల వలె ఉంటే కాదు మనల్ని నాశనానికి తీసుకుని వెళ్తుంది అనేది మనము మర్చిపోకూడదు సహోదరా. సో మీరు వాక్యాలు కూడా నేను ఒక్కొక్కటి ఎక్కువగా చదివి టైం అయిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వచ్చి ఒక్కొక్క పాయింట్స్ మాత్రం చెప్పుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ స్లైడ్ లో లూకా 9:49-50 మీరు చదివినట్లయితే, అందుకు యేసు మీరు వాణ్ణి అభ్యంతరపరచుకుని మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పాడు. ఇప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే, యేసు ప్రభా మనలో లేని వాడు ఏం చేస్తున్నాడు, అనేక స్వస్థతలు, అదే కదా 49. కాబట్టి అనేక గొప్ప కార్యములు చేస్తున్నాడు, మేము వాడిని అభ్యంతరపరచామన్నప్పుడు వాళ్ళ యొక్క థింకింగ్ అనేది రాంగ్ గా ఉంది. నీ వాడు కాకపోయినా వాడు ఏదో ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేసే గుణం లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు. నువ్వు ఎలా వచ్చి
నువ్వు మాతో లేదే, నువ్వు ఎలా యేసు ప్రభు నామంలో నువ్వు ఇంత గొప్ప కార్యం చేయగలవు అని చెప్పి అప్పుడు యేసు ప్రభు వారి యొక్క థింకింగ్ ని మారుస్తున్నాడు. ఎంత చాకచక్యంగా యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి. సో డిసైపుల్స్ ప్రేమతోనే వాళ్ళతో చెప్పి, కాదు మీరు వాళ్ళని అభ్యంతరపరచకండి అని చెప్పి చెప్తున్నాను నేను, కానీ వాడు మీ పక్షంలో నున్నవాడే అని అతనితో చెప్పాను. మీరు ఎలా అనుకుంటున్నారు, వాడు మంచి చేస్తే వాడు మీ పక్షంలోనే ఉన్నట్లే మీరు అనుకోవాలి అని చెప్పేది మీరు అర్థం చేసుకోండి. సో మార్కు, నెక్స్ట్ స్లైడ్, మార్కు 9వ అధ్యాయం 33 నుంచి 35 వరకు మీరు చదువుకున్నట్లయితే వాళ్ళు చూసినట్లయితే ఏం ప్రాబ్లం వచ్చింది, వీళ్ళ ఎవడు గొప్పవాడు అనేటటువంటి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారు వాళ్ళకి, ఎవడైనాను మొదట వాడై ఉండగోరిన ఎడల వాడు కడపటి వాడును అందరికీ పరిచారకై ఉండవాలను అనేటటువంటి లెసన్ ఆఫ్ హ్యూమిలిటీని, తను తాను తగ్గించుకునే పాఠమును చాలా టాక్టిఫుల్ గా నేర్పుగా వాళ్ళకి నేర్పించడం. సో తర్వాత లెసన్ ఏం నేర్పించాడు శిష్యులకి, లూకా 9వ అధ్యాయము 53 నుంచి 56 మనం చూసినట్లయితే ప్రభువ ఇప్పుడు సమరియలో చూసినట్లయితే ఒక సమరయ విలేజ్ ఊర్లో ఉండేటటువంటి ఈ సమరయులు అందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించలేదు. అప్పుడు వాళ్ళ శిష్యులు ఏం చెప్పారు, ప్రభువా మేము ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయడం ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమా అని అడుగుతున్నా. వాళ్ళని ఊరినే నాశనం చేస్తాను, నేను అంగీకరించలేదు కాబట్టి. అంటే ఆ శిష్యులు వాళ్ళు ఏ రకమైనటువంటి సేవాభావము వాళ్ళకి దేవుని యొక్క యేసు ప్రభు యొక్క మనసు, హార్ట్ కానీ, శిష్యత్వం గురించి కానీ, దేవుని ప్రణాళిక గురించి కానీ ఎటువంటి అవగాహన లేకుండానే వాళ్ళు ఆ ఊరినే నాశనం చేస్తాం, మిమ్మల్ని అంగీకరించలేదు కదా అనేటటువంటి మాట చూడండి ఆయన ఏ విధంగా వాళ్ళతో చెప్తున్నాడో. వాళ్ళని గద్దించడం జరిగిన తర్వాత సో ఇది ప్రభు చిత్తమునికి విరుద్ధమైన ఆలోచన. సో మత్తయి 14వ అధ్యాయం 24 నుంచి 27 వరకు చదువుకుంటాం. యేసుకి చాలా ప్రియ శిష్యుడు అయినటువంటి పేతురు గురించి కొన్ని విషయాలు చెప్తాము. ఆయన ఏ రకంగా పేతురుకి నేర్పించాడో. పేతురు వచ్చి నీటి మీద నడవాలని కోరినప్పుడు యేసు ప్రభు వల్లే తను ఏం చేశాడు, ఎప్పుడైతే తన యొక్క సొంత జ్ఞానం మీద, సొంత శక్తి మీద సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అప్పుడే ఆ నీళ్ళల్లో మునగడం స్టార్ట్ చేశాడు అనమాట. ఎప్పుడైతే దేవుని శక్తి మీద, ఇప్పుడు దేవుని అది నీటిలో నడవడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యము, అవునా? అది అంత అద్భుతమైన కార్యాన్ని దేవుని జీవితంలో చేసేటప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడు నిన్ను నీ డెస్టినీ ఏంది? పరలోక రాజ్యానికి వెళ్ళేదే నీ డెస్టినీ. ఇది నీ వల్ల చేతనయ్యేటటువంటి పని కాదు, దేవుని యొక్క శక్తి ద్వారా ఆధారపడి చేసేటటువంటి పని. కానీ లోకంలో మన అనేక కార్యములు చేసేటప్పుడు నాకు జ్ఞానం ఉంది, నేను ఎక్కువ చదువుకున్నాను, నాకు ఎక్కువగా డబ్బులున్నాయి, మన మీద మనం ఆధారపడేది, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నా శక్తి మీద నేను చేసేయగలను బ్రదర్. దేవుని మీద ఆధారం ఎక్కడ? పేతురు మునిగిపోయాడు. మనం కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే, సో స్వయం మీద ఆధారపడినట్లయితే మునిగిపోవడం తప్పదు. దేవుడే మళ్ళీ యేసు ప్రభు సహాయం చేసి మన పైకి లేవనెత్తాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే కాళ్ళు కడిగేటప్పుడు యోహాను 13:6 ప్రభువా పేతురు ఏం చెప్తున్నా, ప్రభువా నీ నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను అంటే ఒక దేవుని ప్రణాళిక గురించి సరిగ్గా అండర్స్టాండ్ కాకుండా ఆయన తన గురించి తాను ఆలోచించి మాట్లాడేటటువంటి మాటలు. తర్వాత పేతురు ఇంకో తప్పు చేస్తాడు. ఏంటది? అక్కడ ఒక మత్తయి 16వ అధ్యాయం 21-23 దర్శనం కలిగినప్పుడు, ప్రభువా మేము ఇక్కడే ఒక గుడారం వేస్తాము, నీకు ఒక గుడారం, నాకు ఒక గుడారం వేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడే ఉంటాము. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, సాతానా నా వెనకకు పొమ్ము అని నీవు నన్ను అభ్యంతరకరమై ఉన్నావు అని చెప్పి చెప్పడం జరిగిందన్నా. పేతురు చూసినట్లయితే యేసు ప్రభుతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అనమాట. వద్దు, నువ్వు పోవద్దు, చెయ్యొద్దు, దేవుని చిత్తాన్ని చేయొద్దు. అనేక మంది కొన్ని సందర్భాల్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏం చేస్తుందంటే, దేవుని సేవ మనం చేద్దామని వెళ్తాము, వాళ్ళు ఏం చేస్తుంటారు, బ్యాక్ నుంచి పుల్ డౌన్ చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళొద్దు, దేవుని సేవ వద్దు, ఇంట్లో కూర్చొని మన ఫ్యామిలీని మనం చూసుకుంటాము, నీకెందుకు అంత కష్టం, మిగతా వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళు చేయమని చెప్పు.
దేవుని సేవ చేయాలనే ఆశతో మనం వెళ్ళినప్పుడు సో ఒక ఫ్యామిలీ అనేది బ్యాక్ లాగుతూ ఉంటుంది అనమాట. సో మనల్ని దేవుని సేవ చేయడానికి అభ్యంతరపరిచే విధంగా కూడా ఉంటుంది అనమాట. సో అలాంటి విషయంలో ఆ సాతాను మనల్ని ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి వాటిని చేయకుండా అడ్డుకునే విధానమే ఇది. ఎందుకంటే వాళ్ళకి దేవుని యొక్క ప్రణాళిక గురించి సరిగ్గా అండర్స్టాండింగ్ లేనే లేదు. ఆ తర్వాత పేతురు 18 యోహాను 18:10-11 పేతురు ఆ యొక్క మల్కుస్ యొక్క చెవిని కట్ చేసేటప్పుడు ఆయనకి ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడో చూడండి, ఉద్రేకపడుతున్నాడు. సంఘంలో ఏదైనా కూడా మనకు నచ్చని కార్యం చేస్తూ ఉద్రేక పడిపోతూ ఉంటాం. దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, ఆయన సమక్షమునే ఇవన్నీ జరుగుతున్నది, ఆయన చూస్తున్నాడు, దీనికి సరైనటువంటి నిర్ణయం ఆయన ఇస్తాడు అనేటటువంటి ఒక ఇది ఉండదు అనమాట. మనం ఏం చేస్తున్నా అక్కడే మన యొక్క శక్తి మీద ఆధారపడి అక్కడే స్టబ్బన్ గా ఇది జరగకూడదు అని చెప్పి నిలబడుతూ ఉంటాము, ఎమోషనల్ అయిపోతుంటాం. కానీ అటువంటి అండర్స్టాండింగ్ ఉండకూడదు. దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది, దానికి పూర్తిగా దాన్ని నమ్మాలి, వాటికి మనల్ని సమర్పించుకోవాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చదవండి మత్తయి 26:31-33 వరకు మనం చూసినట్లయితే పేతురుకి సరైనటువంటి ఒక లెసన్, ఫైనల్ లెసన్ 3 times. ఆయన ఏం చెప్తాడు, అందరూ ఆ విధంగా చేయొచ్చు కానీ నేను మాత్రం ఆ విధంగా చేయనని చెప్పినటువంటి, ఎలా చెప్పాడు ఆయన? దేవుని శక్తి మీద ఆధారపడి చెప్పాడా? స్వయం మీద ఆధారపడి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆయనకి. నేను మాత్రము ఆ విధంగా చేయను, అందరూ నిన్ను వదిలి పారిపోతారు కానీ నేను మాత్రం అట్లా చేయను, అందరూ నిన్ను. ఎవరైతే అలా చెప్పారో లాస్ట్కి ఆయన ఏం చేశారు, 3 సార్లు ఆయన నేను నిన్ను ఎరుగను అని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఎన్ని కరెక్షన్స్ చేస్తున్నారు చూడండి, ఎన్ని లెసన్స్ వాళ్ళకి నేర్పిస్తున్నారు. కీర్తనలు 23:4 కాబట్టి నీ యొక్క దండము నీ యొక్క దుడ్డు కర్రయు నన్ను ఆదరించును. కాబట్టి ఆయన శిష్యుల్ని ఏ విధంగా ఆదరించాడు అనేది మనం ఇక్కడ చూడాలి. ఇప్పుడు కొన్ని గొర్రెలు ఉంటాయి, ఇక్కడ కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు ఏం చేస్తుంటాయంటే మారటానికి, తెలుసుకోవడానికి, అవగాహన, స్పిరిచువల్ అండర్స్టాండ్ పెట్టుకోవడానికి లాంగ్ టైం పడుతుందంట. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఆల్ స్టూడెంట్స్ అనేది కొంతమంది చెప్పిన వెంటనే అండర్స్టాండ్ చేసుకునే స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక క్లాస్ లో ఎంత చెప్పినా అండర్స్టాండ్ చేసుకుని స్టూడెంట్స్ ఉంటారు. అప్పుడు వాళ్ళకి దేవుడు అనుమతించున్నారంటే వాళ్ళకి మోర్ కరెక్షన్స్ అవసరము, మోర్ లెసన్స్ అవసరము, వాళ్ళకి అనేకమైనటువంటి శ్రమలు అవసరమైనది. వాళ్ళు ఇంకా కూడా శ్రమంలోకి వెళ్తూ ఉంటారు, ఇంకా లెసన్ తెలుసుకుంటారు అని దేవుడు అనుమతిస్తూ ఉంటారు. ఇది అండర్స్టాండ్. అంత దూరం మనం వెళ్ళకుండా మనల్ని మనం కాచుకోవాలి సహోదర. ఫిలిప్పీలు 4:7 చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. కాబట్టి మనలో ఇట్లాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ఎవరికి ఇట్లాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని కూడా ఎక్కువగా ఉంటుందంటే దేవుని యొక్క ప్రణాళికను గురించి సరైన అవగాహన, అండర్స్టాండింగ్ లేని వారికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే వాక్యం ఎక్కువగా వినాలి. వాక్యం ఎవరైతే ఎక్కువగా ధ్యానిస్తారో వాళ్ళకి మాత్రమే అవగాహన పెరుగుతుంది, వారికి మాత్రమే ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు ఇది మన మంచికే అని సంతోషపడే గుణం వస్తుంది. దాంట్లో దేవుణ్ణి ఈ కృతజ్ఞతలు చెప్పేటటువంటి గుణము వస్తుంది. నెక్స్ట్ రీప్రింట్స్ ఆర్టికల్ 1230 ఫినిష్ చేస్తాం. 5 minutes. 1230 మనలో కృపా కార్యములు అభివృద్ధి చెందవలసి ఉన్నాయి. వాటిని జీవితంలోని కఠిన అనుభవాల ద్వారానే సాధించగలము. ఉదాహరణకు అనుభవాల ద్వారా మాత్రమే సాధించగలము. కృప మనకి కావాలి. పని చేయాలంటే దేవుని కృప, దేవుడు మనతో పని చేయాలంటే మనకు కావాలి కఠినమైనటువంటి అనుభవాలు మనకు అవసరమైనది. ఉదాహరణకు కొన్నిసార్లు మన నైపుణ్యాన్ని మించి ఉండే సమస్యలను ఎదుర్కోకపోతే, చిన్న సమస్యలు వస్తే మనమే చేసేస్తూ ఉంటాం, హ్యాండిల్ చేస్తూ ఉంటాం. కానీ మన శక్తికి మించినటువంటి సమస్యలు, ఏమి చేయాలో తెలియదు, మన తాహతుకు మించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు అక్కడే మనం ఏమవుతుంటామో కన్ఫ్యూజన్ లోకి వెళ్తూ ఉంటాము. ఒక గొప్ప సహాయం మనకు అవసరమైనది, అప్పుడే దేవుణ్ణి మనం వెతుకుతూ ఉంటాము. చదవండి. కానీ
అలాంటి గందరగోళ పరిస్థితుల్లో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కృపతో చెప్పిన ఆయన యొద్దకు మనం చేరుతాం. థ్యాంక్ యూ సిస్టర్. సో కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇటువంటి సందర్భాల్లో దేవుని వెతుకుతూ ఉంటాం. కానీ అన్ని విషయాల్లో కూడా మనము దేవుని మీద ఆధారపడి కలిసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండగలుగుతాం. తర్వాత మనం చూసినట్లయితే టైం ఫ్రేమ్, కాల వ్యవధి, కాల పరిమితి. ఇక్కడ చూసినట్లయితే కాల పరిమితి, దీన్ని మాత్రం చదవండి, మిస్ చేస్తున్నాము. చదవండి, ఫాస్ట్ చదవండి. మన కాల పరిమితి, దేవుడు మనతో పనిచేస్తున్నాడనే మరిన్ని ధృవీకరణలు, మనకు ఏమి జరుగుతున్నదో ఆయన ప్రణాళికలో మన కాల పరిమితి ఏమిటో అర్థం చేసుకోవడం ద్వారా తెలుస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వారి దృక్కోణాన్ని గమనించండి. అలాగే మన ప్రవచన అధ్యాయాలలో ముందుగానే చెప్పబడిన సంఘటనలను పరిశీలించండి. ప్రపంచం మరింత దయగలది మరియు నాగరికంగా మారుతున్నదా, లేక మరింత స్వార్థపూరితంగా అసభ్యంగా మారుతున్నదా? వ్యాపారాలు ఈ రోజుల్లో మరింత న్యాయమైన, నిజాయితీ గల పద్ధతులను అనుసరిస్తున్నాయా? ప్రభుత్వ అధికారులు గౌరవం, నిజాయితీ, నైతికతకు ప్రకాశవంతమైన ఉదాహరణలుగా కనిపిస్తున్నారా? మరియు ప్రపంచంలోని ఇతరుల వలెనే ప్రభువు ఇచ్చే ధైర్యపరిచే సందేశాన్ని చూడలేని, వినలేని వారి వలె మనం కూడా భయంతో వెనుకడుగు వేస్తామా? లేకపోతే యూబిలీ బోర యొక్క ప్రోత్సాహ ధ్వనిని మనం వింటామా? అన్నీ మన ప్రభువు నియంత్రణలోనే ఉన్నాయని తెలియజేసే ఆ ధైర్యాన్ని. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రభువు రెండవ రాకడలో వచ్చినాడు, ఆయన బూర ఊగుతున్నాడు, ఈ లోకానికి న్యాయ తీర్పు జరుగుతున్నది. ఈ యొక్క శ్రమలన్నీ కూడా చూసినప్పుడు, ఇక్కడ చూసినట్లయితే లోకం ఎక్కడ చూసినా నీతి ఉండదు, ఎక్కడ చూసినటువంటి నైతికత ఫాలో అవ్వరు, ఎక్కడ చూసినా యుద్ధాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పెయిన్ ఉంటుంది, ఒకరినొకరు మోసం చేసుకోవడము, ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, అలాగే ఒకరిని తొక్కి ఇంకొకరు పైకి వస్తూ ఉంటారు. ఒక ధనికుడు ఒక పేదవాడి మధ్య ఎప్పుడు కూడా ఒక విరోధం ఉంటున్నది. ధనికుడు ఎప్పుడు కూడా తన యొక్క కంఫర్ట్ ని వదిలి రాడు. ధనికుడు ఎప్పుడు చూసినట్టు పేదవాడు అణిచివేతకి లోనవుతూ ఉంటారు. ఇట్లా లోకంలో చూసినట్లయితే అనేక గందరగోళాలు, భయాలు నిండి ఉన్నటువంటి లోకంలో మనం ఉంటున్నాం. ఇటువంటి లోకంలో మనం ఉన్నప్పుడు, ఇవి చూసినప్పుడు మనకి ఏం అనిపించాలంటే, దేవుని యొక్క పిల్లలు, ఈ దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినది, దేవుడు సమక్షమునే దేవుడే ఇవన్నీ నడిపిస్తున్నాడు, కానీ తన యొక్క ప్రజల్ని మాత్రము ఆయన సంరక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇది ఒక ధృవీకరణ. గెత్సెమలో ఏ విధంగా అయితే ఒక దేవదూత వచ్చి ఆయన్ని ఓదార్చిందో, ఇప్పుడు మనకి ఇటువంటి సంఘటనలు, ఈ యొక్క యుద్ధాలు వచ్చినప్పుడు మనకు ఓదార్పును కలుగజేయాలి. దేవుని యొక్క రాజ్యము నెలకొల్పబడుతున్నది, దేవుని యొక్క న్యాయ తీర్పు వారి మీదకి వస్తున్నది, సంఘం కంప్లీట్ అవ్వబోతున్నది. కాబట్టి మన యొక్క శ్రమలు ముగినున్నది అని చెప్పి మనం సంతోషపడేటటువంటి విషయంగా కూడా ఉంటున్న సఫలరా. కాబట్టి మనం ఇటువంటి సందర్భాల్లో మన కన్ఫ్యూజన్ లోకి వెళ్ళకూడదు. దేవుని యొక్క ప్రణాళిక మీద సరైన అండర్స్టాండింగ్ ఉండాలి. 2 దినవృత్తాంతములు 14:11 మా దేవ యెహోవా మాకు సహాయం చేయమనేటటువంటి ప్రార్థనలు మనకి ఎంతైనా అవసరమైనది. 4 అమర్పులు, ఇవన్నీ నాశనం అవుతున్నది అని మనకి బాగా తెలుసు. తర్వాత నెక్స్ట్ ప్లేస్. సో ఇక్కడ చూసినట్లయితే మనం మన యొక్క తలలను ఎత్తుకొని మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. సో ఇటువంటి సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు మనం తలలు ఎత్తుకొని సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. బ్రదర్, శ్రమలు వచ్చినప్పుడు ఎట్లా బ్రదర్ నేను సంతోషంతో కృతజ్ఞతలు చెప్పాలి? ఎందుకంటే ఆ శ్రమలే మనల్ని గొప్ప ఆశీర్వాదాలకి నడిపిస్తుంది. ఈ పెత్రోను భాగంలో ఆయన పొందినటువంటి శ్రమలు తుదట ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే, ఆ యొక్క ఒలివ కొండ మీదకి దేవుని దగ్గర వెళ్ళి ఆయన ఏకాంతంలో కూర్చోవడానికి ఒక దారిగా ఉండిందనమాట. అటువంటి మార్గంలోనే మనం కూడా వెళ్తున్నాము. అప్పుడు ఈ మార్గంలో గెచ్చని అనుభవాలు మనకు కూడా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? తలలెత్తి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏ విధంగా అయితే ఒక
పిచ్చుక నీళ్లు తాగినప్పుడంతా తల పైకి ఎత్తుకొని దేవుని తాగిన తర్వాత మళ్ళా తాగుతుంది, మళ్ళీ తల పైకి ఎత్తుకుంది. దాన్ని సారాంశంలో మనం చూసినట్లయితే మనం కూడా ప్రతిసారి మనకి శ్రమలు వచ్చినప్పుడు తల పైకి ఎత్తుకొని దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి సహోదరా. మీరు సామెతలు 23:26 కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. కాబట్టి దేవుడు నడిపించేటటువంటి మార్గము కఠినమైనటువంటి మార్గమే. అది మనకి సంతోషకరంగా ఇంపుగా ఉండాలి. కాబట్టి దాన్ని ఆశీర్వదించాలి. దాని కొరకు ఆ ధృవీకరణ వచ్చిందంటే నూతన ఉత్సాహము, విశ్వాసము మనలో పెరగాలి. యేసు ప్రభు వలె మరలా చేసేటటువంటి సాక్రిఫైస్ కి పురికొల్పాలి, రెడీనెస్ ఇవ్వాలి. సో గొప్పదైనటువంటి ఇంకా శ్రమలు 10 వచ్చినప్పుడు దాన్ని మనము ఒక శ్రమ వచ్చినప్పుడు ఇంకో శ్రమలోకి మనల్ని రెడీ చేసే విధంగా ఉండాలి. అటువంటి విధంగా మనం ఉన్నామా, లేకుంటే యేసు ప్రభు వలె కాకుండా ఆ యొక్క శిష్యుల వలె పారిపోతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. గెత్సెమనే అనుభవాలు మనకు కావాలి. ఆ అనుభవాల్లో నెక్స్ట్ శ్రమలకి మనల్ని రెడీ చేస్తుంది, గొప్ప ఆశీర్వాదానికి తీసుకుని సహోదరాలు. ఆఖరిగా ఒక వాక్యం చదువుకుంటాం. లూకా 21:28 ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించునను. థ్యాంక్ యూ బ్రదర్స్. 45 minutes అనుకున్నాము, బట్ 1 hour అయింది.